మన ఆర్సీ ఇగోండి, బ్యూటిఫుల్ బీస్ట్ పాకెట్ రాకెట్ అనమాట. ఎలా అంటే ఇలాగా ఇలా వెనకాల ఎక్కడ కనిపించట్లేదు, ఫ్లైవే కొడుతూ వస్తున్నా నేను కూడా. మీకు ఫైనల్గా ఒక టచ్ ఇచ్చేస్తా, ఒక టచ్ ఇచ్చేసి వీడియో అయితే ఎండ్ చేస్తాను, ఓకేనా? జోస్ తగ్గింది అనుకుంటున్నారు కదా, మనమైతే ఇప్పుడైతే మీకు జోస్ తెప్పిస్తా చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ రాజు అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ నెల్లూరు. అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫెస్టివల్స్ అనమాట. అండ్ ఈ సంక్రాంతి ఫెస్టివల్స్లో మనమైతే ఒక ఈవినింగ్ ఒక షార్ట్ రైడ్కి అయితే వెళ్ళబోతున్నాము. అది ఎక్కడికి ఏంటి అనేది మనమైతే రైడ్లో అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చూపించాల్సింది, మన వీడియోలకి అగైన్ V3 అయితే యాడ్ అయిపోయింది. అన్నయ్య రీసెంట్గా సంక్రాంతికి అయితే ఇంటికి వచ్చారు. సో మనం ఈరోజు అన్నయ్య మన ఇద్దరం కలిసేసి RC అండ్ V3 తీసేసుకొని ఒక రైడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఒక షార్ట్ రైడ్ అనమాట, ఎక్కువ దూరం కాదు. నాకు తెలిసి ఒక మ్యాక్సిమం ఒక 40-50 కిలోమీటర్స్ నియర్ కావలి వరకు అయితే అనుకుంటున్నాము. ఒక ఈవినింగ్ ఏమన్నా తినేసి వచ్చేద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. బట్ ఎక్కడి వరకు వెళ్తామో అయితే తెలియదు. ఒక షార్ట్ రైడ్, అలానే ఇది ఒక హైపర్ రైడింగ్ లెక్క ఉంటుంది. అండ్ ఈరోజు మనకి అలానే మీకు తెలుసుకున్నట్టయితే చూసినట్టయితే మన చైన్ అయితే ప్రాబ్లం ఉంది కదా, ఈరోజు దీని అంతు తేలుద్దాం ఈరోజు వచ్చేసి, ఓకేనా? ఇందాక ఏం చేశానంటే మొత్తము చైన్కి గ్రీజ్ అనేది కొట్టేసాను, ఎందుకంటే చైన్ మొత్తానికి పాడైపోయింది. మీరు లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే మీకు చూపించాను, ఇక్కడ చైన్ స్ప్రాకెట్ అనేది టీత్స్ అనేవి విరిగిపోయినాయి కదా, మీకు ఒక ఐడియా వచ్చేసినట్టుంది మన ఆర్సీకి ఏమైంది ఏంటి అనేసి. అండ్ నేనైతే ఎక్కువ ఇంకొక విషయం ఏంటంటే, దీని మీద ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళాను, ఓన్లీ జస్ట్ ఒక 100 బిలోనే 80-90, అంత కూడా కొంచెం ఎక్కువనే అనమాట. అండ్ మన V3 విషయానికి వస్తే దాని మీద రైడ్ చేస్తాను, దీని మీద కూడా రైడ్ చేస్తాను. ఈ వీడియో అయితే మీకు అద్భుతంగా అంటే అద్భుతంగా ఉండబోతుంది, సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తారు. అండ్ మనం ఇక లేట్ చేయకుండా మనమైతే రైడ్లో అయితే బండి మీద అయితే కలుసుకుందాం. రైట్ నౌ టైం వచ్చేసి మనకి అరౌండ్ 4, అంటే ఒక 2 మినిట్స్ తక్కువ 4 అయితే అవుతుంది. మనమైతే ఇక బండి మీద అయితే కలుసుకుందాం, ఓకేనా? అండ్ మీకు ఇంకొకటి చూపించాలి, మర్చిపోయినా బండిలా. ఇది ఇందాకే చేద్దాం అనుకున్నా కానీ చూసుకోలేదు, ఇప్పుడు చూసిన. అండ్ ఇదేంటంటే, అన్నయ్య మొన్న ఖమ్మం నుంచి వచ్చేటప్పుడు ఎవరో ఒక రైడర్ ఇచ్చారంట, ఇండియన్ అడ్వెంచర్ రైడర్స్ అని చెప్పేసి స్టిక్కర్ ఇచ్చారంట. కానీ అన్నయ్య ఇక్కడ పెట్టుకోలేడు అని చెప్పి నేనే లేపేశాను అనమాట ఈ స్టిక్కర్ అయితే. దీన్ని ఎక్కడ ప్లేస్ చేద్దామా అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఇక్కడ ప్లేస్ చేద్దామా, లేకపోతే ఈ ప్లేస్లో ప్లేస్ చేద్దామా, లేకపోతే ఈ ప్లేస్లో ప్లేస్ చేద్దామా అని డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ పెట్టుకుంటే కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది, ఇక్కడ మన లోగో దగ్గర కింద. బాగుంటే కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఎలా ఉందా ఏంటి అని చెప్పేసి ఇక్కడ పెడితే. అండ్ ఫస్ట్ అయితే దీన్ని మనం స్టిక్ చేసేద్దాం. ఫస్ట్ ఒక బైకర్ కమ్యూనిటీలో మనం కూడా యాహూ హుర్రే పర్ఫెక్ట్గా సెట్ అనమాట. చూడండి లుక్ ఎట్లా ఉందో, ఒకసారి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, మర్చిపోపకండి. ఇది లోగో కూడా చిన్నదైంది, దీన్ని కొంచెం పెద్ద లోగో పెట్టిస్తా, ఎందుకంటే ఇది దీన్ని డామినేట్ చేస్తుంది. సో అందుకని ఇది దీన్ని డామినేట్ చేయాలి, అందుకని అనమాట. ఈసారి ఇక ఫటాఫట్ మనం అయితే లేట్ చేయకుండా ఇక రైడ్ అది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఈ రైడ్ మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి జై శ్రీరామ్. దీనికి మొన్న రీసెంట్గా ఏమైందంటే, బ్యాటరీ అనేది కొత్తగా ఛార్జ్ చేయించాను. ఛార్జ్ పెట్టినప్పటి నుంచి హారన్ కొంచెం బర్రె కొంత వేసుకొని అరుస్తుంది, బార్ బార్ అంట. వామో, గాలి ఘోరంగా నెట్టేస్తుంది లెఫ్ట్ సైడ్కి. అండ్ ఇందాక ఏమైందంటే సడన్గా అనమాట ఈ ప్లాన్ అయితే, మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేసి అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇందాక ఆఫ్టర్నూన్ అదే బయటకి ఎక్కడికైనా వెళ్ళేసేద్దాము, ఒక క్యాజువల్ రైడ్ అన్నట్టు అనుకొని స్టార్ట్ అయినాం దీనికైతే. నాకు అనిపిస్తూ ఉంది అప్పుడప్పుడు క్యాజువల్ బ్లాగ్స్ తీద్దాము అనేసి.
మన బ్రో ఎటు పోయిండు అసలుకి. ఇప్పుడు మన బ్రోని మనం క్యాచ్ చేద్దాం. V3 ఎక్కడున్నావు V3? అండ్ హియర్ ఈజ్ అవర్ V3 అనమాట. V3 లవర్స్ ఎంతమంది ఉన్నారు తొందరగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ నేను అనుకున్న కస్టమైజ్డ్ నెంబర్ ప్లేట్ అయితే అది మన V3కి కనిపిస్తుందా, అదే నెంబర్ ప్లేట్ అనమాట నేను పెట్టించాలనుకుంటుంది. కానీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆ కలర్ రాదు, వైట్ కలర్ రాదు, బ్లాక్ కలర్ వస్తుంది. అదొక షేడింగ్ అనమాట యాష్ కలర్లో. KTM షోరూమ్ కూడా విజిట్ అయ్యాను. అంటే మన చైన్ స్ప్రాకెట్ దాని ప్రైస్ ఎంత ఉన్నాయి ఏంటి కనుక్కుందామని చెప్పేసి వెళ్ళాను. 4000 చేంజ్ అన్నారు. అలానే దీనికి ఇది లివర్ ఉంది కదా, ఫ్రంట్ డిస్క్ లివర్, అది కూడా పాడైంది, అది కూడా చేయించాలి. ఒక అరౌండ్ నేను ఎస్టిమేషన్ బిల్ అనుకునేది ఒక 10K అవుతుంది అనుకుంటున్నాను నేనైతే, కానీ కరెక్ట్గా తెలియదు. ఆర్సీని తొక్కుతుంటే ఎట్లుంటుందంటే ఇట్లా పోతుంటే రాకెట్ లెక్క జుప్ 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 అంట. బ్రో ఏడున్నాడు? ఎందుకంటే నేను బ్రోని కవర్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటూ, సో అందుకనేసి బ్రదర్ని అయితే ముందు పెట్టాను, నేను బ్యాక్ సైడ్ ఉంటా. ఎందుకంటే మన ఆర్సీ అనేది ఇంకా పర్ఫెక్ట్గా లేదు, చైన్స్ ప్యాకెట్ మెయిన్ మీకు తెలిసిందే. సో కొంచెం జాగ్రత్తగా ట్రై చేసుకోవాలి నేను కూడా. అమ్మని బంగినపల్లి మామిడి పండ్లు ఈ టైంలోనా, ఈ సీజన్లోనా? అంతకుమించి ఎక్కువ పోవద్దు, నేను ఓవర్గా వెళ్ళిపోతున్నాను వెళ్తుంది కదా అనేసి. ఇప్పుడు మన ఆర్సీకి సంబంధించి మీకు వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది కదా, అండ్ మన V3కి సంబంధించి కూడా మీకు వ్యూ ఎలా కనిపిస్తుందో చూపిస్తా. అండ్ మన V3 మీద వ్యూ అయితే చూడండి ఎలా వస్తుందో ఏంటో అసలు V3ని తోలుతుంటే ఎంత స్మూత్గా ఉందంటే ఇంజిన్ అనేది అంత స్మూత్గా పోతుంది. మన ఆర్సీ అయితే రఫ్ రఫ్ అని పోతూ ఉంటుంది అనమాట. V3 అట్లా కాదు, చాలా స్మూత్ ఉంటుంది ఇంజిన్. అలా గేర్ షిఫ్టింగ్ కానీ అంతా ఎవ్రీథింగ్ అనేది స్మూత్గా ఉంటుంది బాగా. అండ్ హియర్ ఈజ్ మన ఆర్సీ, ఇగోండి బ్యూటిఫుల్ బీస్ట్ పాకెట్ రాకెట్ అనమాట. ఎలా అంటే ఇలాగా ఇలాగా అండ్ రైట్ నౌ వీఆర్ ఇన్ పెన్నా నది అనమాట. చూడండి సన్సెట్ సూపర్ ఉంది. అసలు చూడండి ఎలా ఉందో బండి, అయితే ఒక కాంపాక్ట్ పాకెట్లో బండి ఉన్నట్టుంది చిన్నగా.
అసలు చాలామంది అనుకుంటూ ఉంటారు ఎలా అంటే లైక్ వెహికల్ తీసుకున్నాము, వాడుకున్నాము, తీసేసుకున్నాము అని చెప్పేసి ఆలోచిస్తారు. కానీ దాని వెనుక ఉన్నది మెయిన్ ఏంటంటే దాని మెయింటెనెన్స్ అనమాట. మనం వెహికల్ తీసుకున్నంత మాత్రం కాదు, వాటిని మెయింటైన్ చేయాలి. దోల తీరిపోతుంది ఇంకా ఇలాంటి వెహికల్స్ అయితే. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి, ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది మన ఆర్సీని మెయింటైన్ చేస్తున్నా కాబట్టి సో తీరిపోతుంది బాగా నాకు. సంథింగ్ ఇక్కడ ఏదో జరిగింది. ఓ మై గాడ్, యాక్సిడెంట్ హో గయా భాయ్. గాడ్, నాకు హైవే ఎక్కడ బాగా నచ్చుతుంది అంటే మన కావల్ నుంచి నెల్లూరుకి హైవే ఉంటుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది హైవే వచ్చేసి. సూపర్ హైవే. మళ్ళీ ఒంగోలు ఉంటుంది. అసలు చెత్త అంటే చెత్త రోడ్డు. నాకైతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు రైడ్కి వెళ్ళినా కానీ. ఎందుకంటే ఇట్లా పైకి జంప్ ఇస్తూనే ఉంటుంది వెహికల్. చాలా పీస్ఫుల్గా ఉంది రైడ్ అయితే. ఎంజాయ్ చేస్తున్నా. మీకైతే ఎలా అనిపిస్తుందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది డైలీ వ్లాగ్స్ తీద్దాం అనేసి. లైక్ ఎలా అంటే ఒక అబ్జర్వేషన్ అనే వీడియోస్ ఉంటాయి కదా, సో అలా తీద్దాం అనుకుంటున్నా. దేనికైనా కానీ అసలు టైం దొరకలేదు. సో అందుకనేసి ప్రతిదానికి అదే ప్రాబ్లం అనమాట. హైపర్ రైడింగే ఇదిగా, మామూలుగా ఉండదు అసలుకు. ఇది మిర్రర్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ టుడే మన లైనప్ అయితే ఇదనమాట. చూసారా, 2 వెహికల్స్, మన ఆర్సీ, మన V3 అనమాట. అండ్ ఇంతసేపు మన V3 అయితే మనం అల్లాడించినాం కదా. ఇప్పుడు బ్యాక్ టు మన ఆర్సీ మీద కూడా వెళ్ళిపోతాం. బ్యాక్ టు ఆర్సీ. మన ఆర్సీకి అయితే వచ్చేసాం మళ్ళీ మనం బ్యాక్ అయితే అనమాట. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా,
ఈ వీడియోలు అనేది నేను ఎక్కువ మాట్లాడలేదు బికాజ్ ఆఫ్ ఎందుకంటే రైడింగ్ పొజిషన్లో ఉన్నాం కదా, ఇలా మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయాలంటే కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది నాకు. సో అందుకనేసి ఏం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నా కొన్ని దగ్గరలో. మీరు ఎంజాయ్ చేయండి అలా వెళ్తున్నప్పుడు ఆ రైడ్ని అయితే, ఓకేనా? అబ్బా ఎటువైపు మన బ్రో వెనకాల ఆగిపోయినట్టున్నాడు ఎక్కడో, సంథింగ్ వెనకాల ఎక్కడ కనిపించట్లేదు. ఫ్లైవే కొడుతూ వస్తున్నా, నేను కూడా వచ్చేస్తున్నా, నేను కూడా వస్తున్నా. లా 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 లా. అంటే చైన్ స్ప్రాకెట్కి కొంచెం గ్రీస్ వేయడం వల్ల, అంటే కొంచెం లూబ్రికేట్ చేయడం వల్ల కొంచెం స్మూత్గా వెళ్తుంది చైన్ అనేది, లేకపోతే గస 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 సౌండ్ బీభత్సంగా. అండ్ ఫైనలీ మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే తీసుకొని మనమైతే ఇంటికి వెళ్దాం. ఇక లేట్ అవుతుంది, లైట్ ఫెయిల్యూర్ కూడా అయిపోతుంది, తర్వాత మీకు వీడియో అనేది సరిగ్గా కనిపించదు. సో మీకు ఫైనల్గా ఒక టచ్ ఇచ్చేసి వీడియో అయితే ఎండ్ చేస్తాను, ఓకేనా? మీకు ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తుంది చూడండి ఒకసారి, ఎట్లా వస్తుంది ఎగ్జాస్ట్ది. వేరే 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 అండ్ మీరు మన జోష్ తగ్గింది అనుకుంటున్నారు కదా, మనమైతే ఇప్పుడైతే మీకు జోష్ తెప్పిస్తా చూడండి. అండ్ దిస్ ఈజ్ ఫర్ యూ, మన కేటీఎం లవర్స్ అండ్ ఆర్సీ లవర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ కోసం అన్నమాట ఇది. అమ్మా అసలు వన్ 123. అదనమాట సంగతి అయితే. ఆహా, మీరైతే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. అండ్ దిస్ ఈజ్ ఫర్ అనమాట మీకోసం, చైన్ కూడా తెగిపోతుందని భయం లేకుండా మీకోసం అయితే లాస్ట్లో జోస్ తెప్పిద్దామని చెప్పేసి దీన్ని అయితే చేశాను. మీరైతే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. వన్స్ మళ్ళీ ఇంకొకసారి కావాలంటే
చేద్దాం కంపల్సరీ. పుడిస్తే ఇదన్నా పుడవాలా, లేకపోతే నేనన్నా పుడవాలా, కానీ మానే ప్రసక్తే లేదనమాట. అసలు ఎంత పవర్ అంటే అమ్మో, అందుకే దీన్ని రాకెట్ అంటారు. ఎముడు దగ్గరికి వెళ్ళడమే కేటీఎం వెహికల్ తోలుతాయి అసలు. చూడండి, నేను ఇలాంటి రైడింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నాకు ఒక కో రైడర్ ఉన్నారనుకోండి, ఇలాంటి ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చేయొచ్చు. ఎన్ని రోజులని నేను ఒక్కడనే చేయాలని అంటే కొంచెం కష్టం కదా, నేను ఒక్కడనే వీడియోస్ చేయాలంటే. సో దట్స్ వై ఇలాగా ఒక పార్ట్నర్ ఉన్నారనుకోండి, మంచిగా వ్లాగ్స్ అనేవి తీసుకుంటూ ప్రశాంతంగా వెళ్ళొచ్చు. అదనమాట ఈ వీడియోలో మ్యాటర్. అయితే ఇది జస్ట్ ఒక హైపర్ రైడింగ్ లెక్క చేశాను. అండ్ అంటే చాలా రోజుల తర్వాత మన ఆర్సీకి కూడా వార్మప్ ఉంటుంది. అలానే చైన్స్ ప్యాకెట్ కూడా కొంచెం పాడైంది, దాన్ని కూడా ఇంకా కొంచెం డ్యామేజ్ చేసి అప్పుడు ఒకేసారి చైన్ అనేది చేపించేద్దాం అనేసి ఇంత స్పీడ్ అయితే వెళ్తున్నాను. దయచేసి ఎవరైనా ఇలా రైడ్ చేసేటప్పుడు సేఫ్టీ కంపల్సరీ మెయింటైన్ చేయండి. అండ్ హెల్మెట్ కూడా మంచి హెల్మెట్ యూజ్ చేయండి. కంపల్సరీ షూస్ వేసుకోండి, రైడింగ్ గ్లౌజెస్ కూడా వేసుకోండి స్పీడ్ వెళ్ళేటప్పుడు. అండ్ అదనమాట ఈ వీడియో సంగతి. అయితే ఈ వీడియోలో మ్యాటర్ అయితే అది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఐ హోప్ యూ గైస్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. లాగ్ని కొట్టేసేయండి. మన ఛానల్లో ఉన్న కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అప్పుడే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియోలో అయితే ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నా. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే వీడియో. దిస్ ఈజ్ రైడర్ రాజు. సీన్ నెక్స్ట్ బ్లాగ్. మన బ్రో చేత కూడా చెప్పిస్తాం. సీన్ నెక్స్ట్ బ్లాగ్. మన బ్రో చెప్పలే, బ్రో లైక్ చెప్పు బ్రో. కనిపించలేదు, చెప్పు లైక్ చెప్పు, ఇటు చెప్పు. అయిపోయింది.